29వ తారీఖు నాడు 22 ప్రోగ్రామ్ తర్వాత ఫీడ్ తీసుకోవచ్చులే పెట్టండి. 29వ తారీఖు ఈ నెల సాయంత్రం 4 గంటలకి టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మహేశ్వరం నియోజకవర్గంలో మా యొక్క కార్యకర్తల సమక్షంలో ఇంచుమించుగా 15-20 మందితోని మా యొక్క కార్యకర్తలతోని నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాను. ఎందుకంటే తెలంగాణ సపరేషన్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ సపరేషన్ అయిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ కోసం, అంతేకాకుండా హైదరాబాద్ మహానగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి నేను తప్పకుండా కూడా నిర్ణయం తీసుకున్నాను. 29వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మా యొక్క మంత్రులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి సమక్షంలో ఆ రోజు పెద్ద బహిరంగ సభ పెట్టి మహేశ్వరం నియోజకవర్గంలో టీకేఆర్ కాలేజీలో చేరబోతున్నాను. మేము ముగ్గురం అవుతాం. శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రోగ్రామ్ ఇస్తాడు, ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాడు. మేము రంగారెడ్డి జిల్లా మాత్రం మహేశ్వరం నియోజకవర్గంలో అందరూ ఒక్కడ చేరుతాం. ఎవరెవరు సార్ ముగ్గురు ఎమ్మెల్యేలు? మీరు చూశారు, మీరే రాశారు, మీరే ఎవరని చెప్పి మళ్ళీ శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు సరే, ఏదేమన్నా తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాలలో నేను అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. నా అనుభవంతో హైదరాబాద్ మహానగరంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేస్తానికి నా శక్తి వంచన లేకుండా నేను పనిచేస్తాను. నా అనుభవంతో కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో నాతో మాట్లాడినప్పుడు మీ అవసరం ఉంది, మీరు తప్పకుండా పార్టీలో చేయాలని చెప్పి చేరితే మన బంగారు తెలంగాణ కోసం మనం అందరం పాటుపడదాం. ఈ యొక్క 10 జిల్లాలలో కూడా మనం అందరం తిరిగి పార్టీని బలోపేతమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి మీరు అన్నప్పుడు నేను మా నియోజకవర్గంలో మహేశ్వరంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్య ఉంది, సాగునీటి సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, చెరువుల కుంటల సమస్య ఉంది, ముఖ్యంగా కృష్ణా వాటర్ సమస్య ఉంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే రూలింగ్లో ఉన్న పార్టీతో సమస్యల పరిష్కారం అయితే ఉద్దేశంతో ఈరోజు నేను 29వ తారీఖున టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా. నా శక్తి వంచన లేకుండా నాకెంత శక్తి ఉందో అంతవరకు ప్రజా సంక్షేమం కోసం పాటుపడతా. 33 సంవత్సరాలు ఈ విధంగానైతే తెలుగుదేశం పార్టీకి బలోపేతం చేశామో ఆ విధంగా రేపు టీఆర్ఎస్ పార్టీని కూడా తెలంగాణ ప్రాంతంలో బలం చేస్తానికి నా శక్తి వంచన లేకుండా